Hi everyone, welcome back to the channel. I hope you guys are doing absolutely fine. So నా హోమ్ టౌన్కి ఎందుకు వచ్చాము అన్నది మీకు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది. సో ఇక్కడికి వచ్చిన పని అయితే అయిపోయింది. సో నవ్ ఐ హ్యావ్ టు హెడ్ బ్యాక్ టు హైదరాబాద్. సో నా టైం ఏమో 2:55 PM అవుతుంది. సో ఐ హ్యావ్ టు లీవ్ టు హైదరాబాద్. నవ్ అగైన్ ఐ నీడ్ టు పిక్ మై fiance. So I have to pick my fiance. You know what's the reason why I'm calling her fiance now? So now I have to అక్కడికి వెళ్ళి తను పిక్ చేసుకున్న తర్వాత అక్కడ సుజాత కూడా ఉంది. సుజాతను కూడా పిక్ చేసుకుని నేను దారిలో పెందుర్తిలో రాకేష్ని పిక్ చేసుకోవాలి. సో ఈ ఎంటైర్ జర్నీని మీకు చూపిస్తాను, లైక్ ఆల్ ద హాల్స్ అండ్ ఆల్ ద థింగ్స్ దట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద జర్నీ. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. విల్ సీ యూ గైస్ ఆన్ ద రోడ్. బాయ్ డాడీ, బాయ్ మమ్మీ, బాగున్నా, బాయ్ బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్. సో ఆల్మోస్ట్ నియర్గా ఉన్న పూజిత వాళ్ళ ఇంటికి. సో దగ్గరికి వచ్చేసా పూజితని పిక్ చేసుకోవడానికి. ఐ మీన్ నాకు కాబోయే మా వైఫ్. సో తన దగ్గరికి వెళ్తున్నా పిక్ చేసుకోనికి. సో యా, ఐ మీన్ తను పిక్ చేసుకున్న తర్వాత ఐ విల్ షో యూ గైస్ లైక్ వాట్స్ ద నెక్స్ట్ సీన్స్, లైక్ వాట్స్ ద నెక్స్ట్ అప్డేట్. సో బేసిక్గా పూజితని సుజాతని అయితే పిక్ చేసేసుకున్నాం మీకు చెప్పినట్టే. సో వీఆర్ హెడింగ్ బ్యాక్ టు హైదరాబాద్. సో ఇప్పుడు రాకేష్ని పిక్ చేసుకోవాలి. మేబీ పెందుర్తి దగ్గరకు వస్తాడు అనుకుంటా. ఏం పూజ, పెందుర్తి అని చెప్పాడు వాడు. అవును. సో పెందుర్తి దగ్గర వాడిని పిక్ చేసుకొని అక్కడి నుంచి డైరెక్ట్గా హైదరాబాద్కి వెళ్ళిపోవడమే. సో ఈ ఎంటైర్ జర్నీ మీకు చూపిస్తాం ఎలా ఉంది ఏంటి అని. సో విల్ షో యూ గైస్ హౌ ద జర్నీ ఈస్. స్టే ట్యూన్డ్ టు us. చూద్దాం. ఇంకా 3:32 అయింది. వెళ్ళేసరికి అంత ఎప్పుడు అవుతుందో, మేబీ మళ్ళా నైట్ ఎర్లీ మార్నింగ్ అలా అవుతుందో, లేదా ఇంకా ముందే జర్నీ అయిపోతుందో. ఈ ట్రిప్ మాత్రం సూపర్ మెమరబుల్ అసలు. ఐ మీన్ బికాజ్ వీఆర్ యాక్చువల్లీ ఎంజాయ్డ్ దిస్ ట్రిప్ బికాజ్ సో మచ్ ఆఫ్ గుడ్ మూమెంట్స్ హ్యాపెన్ అయింది మా ఇద్దరి మధ్యలో. ఐ మీన్ మా ఇద్దరు ఫ్యామిలీస్ కలిసాయి. దట్స్ అ వెరీ గుడ్ థింగ్ దట్ ఐ హ్యాడ్ టు అడ్మిట్. సో మొత్తానికి అయితే పెందుర్తి జంక్షన్ దగ్గరకు వచ్చాము. అక్కడ హైవే మొత్తం క్లోజ్ అయి ఉంది. సో దే హ్యావ్ డైవర్టెడ్ అస్ టు దిస్ రోడ్. సో ఎలానో ఈ రూట్కి వచ్చాం కాబట్టి రాకేష్ గారిని అయితే పిక్ చేసుకున్నాం. టైం అంతా ఇక్కడనే అయిపోతుంది. ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ 20 minutes నుంచి ఇక్కడనే ఉన్నాం. సో టైం అంతా ఇక్కడనే వేస్ట్ అవుతుంది. అనవసరంగా టోల్ కట్టాను అడిగి. ఈ పోలీసుడు మమ్మల్ని తప్ప అందరిని వదులుతున్నాడు, ప్రతి లేన్ని వదులుతున్నాడు. సో చూద్దాం ఏమొద్దు. సో ఫైనల్గా ఆఫ్టర్ ఎ లాంగ్ స్ట్రగుల్ వీ హ్యావ్ NH16. NH16 కదరా ఇది? NH16. ఏ సన్ సూపర్ వచ్చాడు బయటికి. సూపర్ వచ్చాడా? నేను కార్ చూసి పూజితకి నీకు ఈ కార్ కొనేసేస్తా అన్నాను. నేను పాప అన్నా లేదా, నాకు కార్ చాలా నచ్చింది. అడు ఒకసారి పోలే ఇంజన్ అయినా సరే కథం అయిపోయింది అంటే. సో టైమ్ ఈజ్ 5:42 అయింది. సో మేమైతే ఆల్మోస్ట్ ఇంకా 617 kilometers అయితే డిస్టెన్స్ ఉంది. ఆల్మోస్ట్ 10 hours 41 minutes అయితే ఎస్టిమేషన్ టైం చూపిస్తుంది. నైట్ అయితే లైట్ అయితే ఫెయిల్ అయిపోతుంది. సన్సెట్ అవుతుంది. సో ఎంతసేపు అవుతుందో ఏంటి ఇంకేం తెలియదు. ట్రాఫిక్ మాత్రం గట్టిగానే ఉంది.
ఒక మోడరేట్ స్పీడ్ 40-30లోనే మెయింటైన్ చేయడం అవుతుంది బికాస్ ఆఫ్ ట్రాఫిక్. 40-60-80 మించి దాటట్లేదు. సో చూద్దాం ఏమవుతుందో. సో డిన్నర్ హాల్కి అయితే మేబీ అరౌండ్ 8 or 9 ఆ టైం అని అనుకుంటున్నా. చికెన్ బిర్యానీ తిన్నాను, మా చెల్లి చేసింది బాగా. బట్ అగైన్ బిర్యానీ అండ్ ఆల్ ఇస్ తర్వాత మ్యాటర్, తప్ప ఎమోషన్ అది పక్క పెడితే ఇప్పుడు ఏమైనా 8 o'clock అయితే ఆగి ఎక్కడైనా తినాలి. ఇక్కడే ప్రాపర్గా ఆగాలని ప్లాన్ అయితే ఏం లేదు. సో ఏది బాగా కనిపిస్తే అక్కడ ఆగిపోవడమే, ఆగిపోయి హాల్ తీసుకోవడమే. ఏది బాగా కనిపిస్తుంది? ఇది ఇక్కడ కనిపిస్తే చెప్తా, కనిపిస్తే ఆగుదాం. మంచి ఫుడ్ ఏమన్నా మీరు ఇంట్లో మా అత్తయ్య పెట్టింది కదా, తిన్నారు కదా మీ ఇద్దరు, బాగానే ఉంటుంది. మా అత్తయ్య పండగ చేసుకోండి. మేము కూడా వెజ్, చికెన్ కూడా వెజ్ అయిపోయింది ఈ మధ్య, మీకు తెలియదు రండి. ఎవ్రీవన్, సో టైం వచ్చి 6:43 PM అయింది. 6:43 PM అయింది టైం వచ్చేసి. సో ఇక్కడ వైరా ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర హాల్ తీసుకున్నాం బికాస్ we need some washroom breaks and again a coffee or a tea break. సో ఇక్కడైతే హాల్ తీసుకుంటున్నాం. ఈరోజు అయితే ట్రాఫిక్ మామూలుగా లేదు, ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. క్లైమేట్ అయితే చాలా బాగుంది, వెదర్ అయితే సూపర్ చిల్ ఉంది, మంచు కూడా పడుతుంది, మంచు పడడం స్టార్ట్ అయింది. సో అంత బాగానే నడుస్తుంది. సో హైదరాబాద్ వెళ్ళాక అసలు వెళ్ళేసరికి మేబీ మార్నింగ్ 4 or 5 అయిపోవచ్చు, ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో అప్పటికి లెగిచి ఉండాలి కాబట్టి సో మధ్య మధ్యలో కాఫీ టీ ఇలా తాగుతూనే ఉంటాం, హాల్స్ ఇస్తూనే ఉంటాం. సో అక్కడైతే మూన్ అయితే సూపర్ ఉన్నాడు. సో కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు, బట్ అగైన్ ఐ విల్ ట్రై టు షో యూ గైస్. సో అక్కడైతే మూన్ అయితే సూపర్ ఉంది, క్లైమేట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో మా వాళ్ళు అయితే ఇక్కడ చిల్ అవుతున్నారు. సో వెళ్దాం. నేను తాగరా? నేను తాగుతూనే స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి. రాజమండ్రిలోకి అయితే అఫీషియల్గా ఎంటర్ అయిపోయాము. సో బ్రిడ్జ్ అయితే వస్తుంది, రాజమండ్రి బ్రిడ్జ్. అయ్యాను ఈరోజు అయితే అసలు హైదరాబాద్కి వెళ్ళాలని అనిపించట్లేదు, బికాజ్ చాలా గుడ్ మెమరీస్తో వెళ్తున్నాం. ఇంటి రోజులు వెళ్ళాలని అనిపించట్లేదు హైదరాబాద్కి, మళ్ళీ ఆఫీస్కి సేమ్ రెగ్యులర్ బ్యాక్ టు ద బేసిక్స్ అన్నట్టు. అది నచ్చట్లే, కానీ తప్పదు, ఏం చేస్తాం, లైఫ్ అలానే ఉంటుంది. సో నైట్ అయింది కదా, సో వాటర్ టైం కనిపించట్లేదు బేసిక్గా. ట్రక్స్ మాత్రం విపరీతంగా ఉన్నది రోడ్డు మీద. మేబీ మీకు ఇప్పుడు వాటర్ కొద్దిగానే కనిపించవచ్చు, మేబీ ఐఎమ్ గెస్సింగ్ ఇట్, ఐ డోంట్ థింక్ సో. బట్ అగైన్ జర్నీ అయితే ఇలా నడుస్తుంది. వెనక్కి చూస్తే పూజిత అయితే పడుకునిపోయింది, పూజిత రాకేష్ కూడా స్లీప్ వేసేసాడు. సో మేము ఇంకా డ్రైవ్ చేస్తున్నాం, నేను సుజాత మాత్రం లెగిచున్నాం. సో మేమేమనుకుంటున్నాం అంటే టైం ఏమో 8:17 అవుతుంది. సో ఇప్పుడు మేము సిటీలోకి ఎంటర్ అయినా విజయవాడలో, అక్కడైతే ట్రాఫిక్ ఉంటుంది ఒక పీక్స్లో. సో వాట్ వీఆర్ ప్లానింగ్ ఈజ్ ఈ రోడ్లోనే కొంచెం ముందుకెళ్తే 3 lane రోడ్ 6 lane రోడ్ స్టార్ట్ అవుతుంది, పెద్ద రోడ్డు. సో ఆ రోడ్ వచ్చిన తర్వాత ఏదైనా మంచి పంజాబీ రెస్టారెంట్ చూసుకొని, డాబా చూసుకొని అక్కడ ఆగి కాసేపు హాల్ తీసుకొని మంచిగా ప్రాపర్గా ఫుడ్ తిని, నాకైతే పన్నీర్ బటర్ మసాలా అండ్ బటర్ నాన్ తినమని నా మనసు కోరుకుంటుంది. సో నాకైతే చాక్లా వస్తుంది, చూస్తాను వెళ్ళి, ఎందుకంటే మధ్యాహ్నం కూడా సరిగ్గా తిన్నాను నేను.
సో ప్రాపర్ ప్లాన్ అయితే అదే ప్రస్తుతానికి. సో మేము అక్కడ రెస్టారెంట్కి వెళ్ళాము మళ్ళీ సో టైం 10 PM అవుతుంది. 5 hours 54 minutes ఇంకా ఎస్టిమేషన్ టైం. 345 kilometers ఇంకా దూరంగా ఉంది. సో ప్లాన్ కొద్దిగా చేంజ్ అయింది. అక్కడ ఆగిపోతాం అనుకున్నాం, బట్ ఇక్కడ ఆగలేదు. బికాజ్ మళ్ళీ రాజమండ్రి దగ్గర ఆగితే మళ్ళీ టైం పట్టేస్తుందని. సో నా విజయవాడ దగ్గరలో అయితే ఉన్నాం మేము. సో ఇక్కడ నుంచి ఒక 2 kilometers ఏదో రెస్టారెంట్ ఉందంట. ఏం రెస్టారెంట్ ఉందిరా రాకేష్? భారత్ పంజాబీ డాబా అంట. సో చెప్పినట్టే పంజాబీ డాబాలో మంచిగా బటర్ చికెన్ కానీ బటర్ మసాలా కానీ పన్నీర్ బటర్ మసాలా కానీ ఏదో ఒకటి తినేసి మంచిగా తిందామని అనుకుంటున్నా. ఎక్కువ స్పాట్, ఇంకొక ఎక్కువ స్పాట్ ఉంది మా కళ్ళ ముందు అయితే. అది క్లోజ్ ఉంది. ఇక్కడ బ్యారికేడ్స్ పెట్టాడు. గూగుల్ మ్యాప్స్ రెస్టారెంట్ అవును గూగుల్ అక్క ఏమో అక్కడ రెస్టారెంట్ ఉందని చెప్పింది. అక్కడైతే పట్టణాన్ని పొలాలు తప్ప ఇటు కనిపించట్లేదు. ఈ గూగుల్ అక్కని నమ్ముకుంటే మొత్తం అమ్ముకోవడమే ఆస్తులండి. ఎంత స్పీడ్గా అయిపోయింది, సూపర్ ఫాస్ట్. బట్ అగైన్ రెస్టారెంట్, మా గూగుల్ అక్క రెస్టారెంట్ ఏడుంది అక్క? కనిపించట్లేదు అక్క. వేరారి అక్క అక్క ఏడ కూర్చొని తినాలి అక్క? ఏడ పెట్రోల్ పంప్ అయితే ఉందిరా, రెస్టారెంట్ అయితే కనిపించట్లేదు. పెట్రోల్ పంప్ ఉందా? గూగుల్ అక్క సరిగ్గా తీసుకెళ్ళిపోతే పర్లేదు, లేకపోతే నువ్వే కదా డౌట్ పెట్టావు నాకు. సర్వీస్ రోడ్ దిగాలి ఇప్పుడు మనం. అరే మళ్ళీ ఎగ్జిట్ అయితే మళ్ళీ ఎంటర్ అవ్వడం కష్టం కదా. ఓకే, ఎక్కడ ఉంది సర్వీస్ రోడ్? ఇక్కడ ఎక్కడ కట్ ఉంది? ఏంటో మొత్తానికి అయితే ఇటు తిరుగుతున్నాం. అది ఎలాగుంటుంది ఏంటో తెలీదు. అదేటో ఊరి చివరన ఉంది, కిడ్నాప్ అయిపోయేటట్టు. అక్కడైతే ఒక కార్ అయితే కరెక్ట్గా ఆగినట్టు అయితే కనిపిస్తుంది. లైట్ వెలుగు ఉంది కదా. ఇక్కడ నుంచి ఎంట్రీ అని ఉంది. అచ్చా ఏంటి ఇందులో నుంచి వెళ్ళాలా? మచ్చా దీనికి ఏంటి భయ్యా? ఒకటే ఉంది, 2 ఉన్నాయి. లోపల జనాలు ఉన్నారు, బండ్లు అయితే ఉన్నాయి భయ్యా. సో మొత్తానికైతే భారత్ పంజాబీ ఢాబా అయితే ఈ ప్లేస్కి అయితే వచ్చాం. ఉంటుందని అనుకుంటున్నా. ఏమంటారు రాకేష్? లెఫ్ట్గా ఆపేస్తాను కారు. మీ దగ్గర నేను ఎత్తుకెళ్ళిపోలేదు, నేను ఆపే ఉంచాను. అక్కడ పెట్టేస్తాను కారు. ధీరుడు సూర్యుడు వెళ్ళాడు. రెస్టారెంట్ ఉందో లేదో చూడడానికి. మా ధీరుడు సూర్యుడు చూసి వచ్చేలోపు నేను కొద్దిగా రిలాక్స్ అవుతాను. నేను కాసేపు రిలాక్స్ అవుతాను. చాలాసేపు నడిపిస్తాను, అది కూడా చాలా మోడరేట్ స్పీడ్లో. 80s 70s చాలా బాగా మెయింటైన్ చేశాను ఫస్ట్ టైము. ఇదే ఫస్ట్ టైం, లాస్ట్ టైం అవ్వాలనుకుంటున్నాను 80sలో. రోడ్డు ఖాళీగా ఉన్నా కూడా ఇల్లు వదిలేసి వస్తున్నా కదా, సో వెళ్ళాలని అనిపించట్లేదు. అది మీకు కూడా అలా అనిపిస్తుందా? సో మొత్తానికి పుల్కాలు, బటర్ చికెన్, కాజు పన్నీర్ అండ్ అగైన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాం. తింటున్నాం. ఫుడ్ అయితే బాగుంది. సో మళ్ళీ జర్నీ రెజ్యూమ్ చేసిన తర్వాత విల్ లెట్ యు నో గైస్.
ఫైనలీ అఫీషియల్గా విజయవాడలో అయితే ఎంటర్ అయిపోయాం. సో టైమ్ ఈజ్ అరౌండ్ 11:23 PM అవుతుంది. Now again, destination is about 331 kilometers ఇంకా దూరం అని చూపిస్తుంది. 5:14 AMకి వెళ్తామని ఎస్టిమేషన్ టైం అయితే చెప్తుంది. బట్ అగైన్ వీ నెవర్ నో, వీ మైట్ రీచ్ ఫాస్ట్ ఆల్సో ఆర్ మేబీ లేట్. సో క్లైమేట్ అయితే బయట చాలా చిల్ ఉంది, సూపర్ కూల్ ఉంది బయట అయితే. సో ఇప్పుడు డిన్నర్ తినడానికి అక్కడ దిగాం కదా, అక్కడ టూ మచ్ ఫ్రీజింగ్ ఉండే. ఇంకా ఫ్రీజింగ్లో వీళ్ళు చలన్నారు, ఐస్ క్రీమ్స్ తిన్నారు. ఐ డోంట్ నో హౌ దే హ్యావ్ ఇట్. But again, if you guys also are like that, please comment down in the below so that వీళ్ళకి కూడా ఒక ఒక గ్యాంగ్ ఉంది ఇలా తినేటోళ్ళని తెలుస్తుంది ప్రపంచానికి. సో అదే కాకుండా ఫుడ్ అయితే బాగానే ఉంది. లస్సీ, వాడు స్పెషల్ లస్సీ అని చెప్పి ఇచ్చాడు, అంతేం బాగాలేదు. ఏమంటావు రాకేష్? నాకైతే అంతేం నచ్చలేదు అది. బట్ అగైన్ బట్ ఫుడ్ వాజ్ వెరీ గుడ్, ఫుడ్ వాజ్ సూపర్ గుడ్. బికాస్ లాస్ట్ టైం కంపేర్ చేస్తే we had in విజయవాడ, బట్ అగైన్ అదంతా బాగాలే. ఇది విజయవాడకి ఎంట్రన్స్లోనే ఉంది, బాగుంది. గూగుల్ మ్యాప్స్ బాగానే రీడైరెక్ట్ చేసింది అక్కడికి, మా వాడు వెతికాడు. సో సో ఫార్ సో గుడ్. సో ఫుల్ టైర్డ్, ఫుల్ నిద్ర టైప్ వస్తుంది. సో అందుకే హాల్ట్ ఇచ్చా కాఫీ తాగుదామని. పూజ అయితే చల్లని చెప్పి లోపల నుంచి బయటికి రావట్లేదు. సో టెంపరేచర్ వచ్చేసి 17 degrees Celsius ఉంది. క్లైమేట్ అయితే సూపర్ ఉంది, బాగుంది. యాక్చువల్గా వింటర్స్లో బాగా ట్రావెల్ చేయడానికి చాలా బాగుంటుంది. బట్ అగైన్ నిద్ర కూడా అలానే వస్తుంది, బికాస్ 2 రోజుల నుంచి నిద్ర లేదు సరిగ్గా. పూజ మాత్రం చలికి లోపల ఉండిపోయింది. ఫైనలీ అఫీషియల్గా అయితే హైదరాబాద్కి రీచ్ అయిపోయాం. సో టైమ్ ఈజ్ అరౌండ్ 3:48 AM in the morning. క్లైమేట్ అయితే సూపర్ కోల్డ్ ఉంది బయట. 13 degrees Celsius రికార్డ్ అయింది ఇక్కడ. సో మనం ఇక్కడ నుంచి ORRకి ఎక్కేస్తే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ORRకి లెఫ్ట్ తీసుకోవాలి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. టెంపరేచర్ 13 degrees Celsius రికార్డ్ అయింది ఈరోజు. బయట అయితే సూపర్ క్రేజీ కోల్డ్ ఉంది. ఇప్పుడు ORRలో ఇంకంత తక్కువ డిగ్రీస్ రికార్డ్ అవుతుంది. వెనకన క్యాండిడేట్స్ అందరూ పడుకున్నారు ఇప్పుడు దాకా. ఎక్కడో విజయవాడ దగ్గర సూర్యాపేట బోర్డు చూశారు మేడం గారు. అక్కడ బోర్డు చూసి సూర్యాపేట ఎప్పుడో చూసానని అంటుంది. ఏరా రాకేష్? అప్పుడు చూసి నేను అప్పుడే పడుకున్నా అని చెప్పింది. ఓ 200-300 kilometers కవర్ చేసి ఉంటాం మేము ఆ గ్యాప్లో. సో ORRకి అయితే ఎంటర్ అవుతున్నాం. గూగుల్ అక్క అయితే 4:48 కల్లా వెళ్ళిపోతావు తమ్ముడు అని చెప్తుంది నాకు. చూద్దాం ఎంత వెళ్ళాం. ట్రక్స్ అయితే ఘోరంగా ఉన్నాయి, రోడ్ అంతా ట్రక్స్ నైట్ అంతా. నాకైతే క్రేజీ నిద్ర వచ్చింది ఈరోజు. వెనక నుంచి వీళ్ళిద్దరు కుర్రు అని స్నోర్ చేస్తున్నారు గురక పెట్టుకొని. సో వీళ్ళ గురక్కకి నాకైతే నిద్ర రావడం స్టార్ట్ అయింది. సో గైస్ రిమెంబర్, ఎప్పుడైనా కార్ జర్నీలో వెళ్తే మీ పక్కన కూర్చున్న వాళ్ళు, బ్యాక్ వచ్చిన వాళ్ళు, ఇఫ్ దే ఆర్ స్లీపింగ్, ద డ్రైవర్ మైట్ బి ఎఫెక్టెడ్.
సో ప్లీజ్ మేక్ షూర్ యూ హ్యావ్ యువర్ ప్రాపర్ స్లీప్ డే బిఫోర్ ద జర్నీ. సో కో పాసెంజర్స్ కూడా ముందు రోజు చక్కగా పడుకుంటే బెటర్ అన్నది నా ఒపీనియన్. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే టైం 4:49 కల్లా రీచ్ అవుతాం అని అంటున్నది. రాకేష్కి ఏమో 7కి ఆఫీస్ ఉంది డైరెక్ట్గా. సో మనల్ని తీసుకెళ్ళి ఏంటది నాలెడ్జ్ పార్క్లో దింపాలి. సో వాడు అక్కడి నుంచి వాడు బండి తీసుకొని ఇంటికి పీజీకి వెళ్తాడు, ఫ్రెష్ అయ్యి పడుకుంటాడంట. మాతో వచ్చి ఫ్లాట్లో పడుకొని వెళ్దు అన్నా కూడా వినట్లేదు. సో అది ఆడిష్టం. నేనైతే డుమ్మ కొడదామని చూస్తున్నాను ఆఫీసు. ఫుల్ డుమ్మ కొట్టి ఈరోజు ఫుల్గా హాయిగా పడుకుందాం అని ఉంది నాకైతే. ఎందుకంటే మా ప్యాసింజర్ ప్రిన్సెస్లు పడుకుని పోయింది అనమాట నైట్ అంతా. సో డైరెక్ట్గా సిక్ లీవ్ అంటే ఏంటి? సిక్ లీవ్ అంటే నువ్వు టైర్డ్ అయిపోయినా సిక్కే ఎరా, నువ్వు టైర్డ్ అయినా సిక్కే. ఇఫ్ యూ నాట్ ఫీలింగ్ వెల్ టు కమ్ టు ఆఫీస్, దట్ ఈస్ వాట్ సిక్ లీవ్ ఇస్, రైట్? సో ఐమ్ గోనా యూజ్ అ సిక్ లీవ్. ఓకే, ఒంట్లో బాలే, నాకు టైర్డ్ అయిపోయింది ట్రావెల్ చేసి నిద్ర వస్తుంది, మంచి పడుకుంటా. సో టెంపరేచర్ రికార్డ్ వచ్చేసి 11 degrees Celsius అయితే నోట్ డౌన్ అయింది ఇక్కడ ఓఆర్ఆర్లో. ఓ మై గాడ్, కూల్ అయితే బయట చాలా ఉంది. సో మేమైతే హీటర్ పెట్టేసుకున్నాం. సో వెచ్చగా గాలి వస్తుంది, హాయిగా ఉంది. ఏం పూజ పాప, ఇక్కడైతే మంచి కనిపిస్తుంది. ఐ డోంట్ నో కెమెరాలో కనిపిస్తుందో లేదో, బట్ అగైన్ నేక్డ్ అయితే కనిపిస్తుంది క్లియర్గా. లైక్ మాకు కనిపిస్తుంది ఇక్కడ మంచు ఉన్నట్టు. ఐ డోంట్ థింక్ కెమెరా కెన్ క్యాప్చర్. సో యా, సో ఫస్ట్ గుడ్. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా దీనికన్నా ఇంకా టెంపరేచర్ తగ్గితే ఐ విల్ లెట్ యూ నో. సో ఆఫీస్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ నుంచి రాకేష్ని దింపేయాలి నాలెడ్జ్ సిటీ పార్క్లో. సో తన బైక్ అయితే పార్కింగ్లో ఉందంట. సో అక్కడ నుంచి బైక్ పిక్ చేసుకుని తను వాడి పీజీకి వెళ్తాడు. టైం అరౌండ్ 4:50 అయింది. సో గూగుల్ అక్క చెప్పినట్టే 4:50కి అయితే వచ్చేసాం. అది కూడా మధ్యలో బోల్డ్ హాల్స్ ఇచ్చుకొని దారిలో, బికాజ్ టూ మచ్ స్లీపీ ఉండే ఈరోజు. సో మొత్తానికైతే ఇంటికైతే రీచ్ అయిపోయాం. సో నేనైతే నా ఇంటికి వచ్చేసాను. పూజ అండ్ సుజాతని వాళ్ళ ఫ్లాట్లో దింపేశాను. నా ఐఎమ్ సూపర్ స్లీపీ బికాస్ ఐఎమ్ సూపర్ టయర్డ్. ఇప్పుడైతే మంచిగా పడుకుంటా. సో ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ టు స్లీప్. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ అగైన్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అగైన్ మీ యొక్క ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. Thank you so much for joining us. Have a great day.